ఒక్కసారి నువ్వు నగలన్నీ చూసుకొని నాకిస్తే తీసుకెళ్లి బీరువాలో భద్రంగా ఉంచుతా. ఆగండత్తయ్యా, నా గదిలోను బీరువా ఉంది, దానికి తాళముంది. నా నగలు నా దగ్గరే ఉంటాయి. మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. అది కాదు ఊర్మిళ, నువ్వు చిన్నపిల్లవి. ఇన్ని నగలు నీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. అత్తయ్యా, నేను ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగిన దానిమి. నాకేమీ డబ్బు నగలు కొత్త కాదు. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. మీరు మరీ అన్నిసార్లు అడుగుతుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం చూడబోయే ఆసక్తికరమైన కథ అత్తగారి వేధింపు, చిన్న కోడలి సాధింపు, 2వ భాగం. ఒకరోజు ఊర్మిళ తండ్రి జనార్దన్ చనిపోయిన తన భార్య యొక్క 7 వారాల నగలు తీసుకుని సుమిత్రాదేవి ఇంటికి వస్తాడు. నమస్కారం అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? ఒక్కసారిగా మిమ్మల్ని చూస్తుంటే నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. ఉండండి, మీకు తాగడానికి ఏదైనా చల్లగా తీసుకొస్తాను అంటూ సుమిత్ర వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వచ్చిన సుమిత్రకు బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఉన్నట్లుండి ఈ పెద్ద మనిషి ఎందుకు వచ్చినట్లు? పనివాడి చేతిలో ఉన్న ఆ పెట్టె ఏంటి? అసలా పెట్టెలో ఏముంది? నాకేం చెయ్యాలో అర్థమవ్వట్లేదు. ముందు ఆ పెద్ద మనిషి తాగడానికి చల్లగా కూల్ డ్రింక్ ఇచ్చి ఆ పెట్టెలో ఏముందో మెల్లగా తెలుసుకుంటాను అంటూ సుమిత్ర కూల్ డ్రింక్ తీసుకుని హాల్లోకి వెళ్తుంది. అన్నయ్య గారు, ఎండన పడి వచ్చారు. కాస్త ఈ జ్యూస్ తాగి చల్లపడండి అంటూ సుమిత్ర జనార్దన్కి వంగి వంగి దండాలు పెడుతూ నక్క వినయాలు నటిస్తూ మర్యాదలు చేస్తుంది. అయినా సుమిత్ర ధ్యాసంతా ఆ పనివాడు పట్టుకున్న పెట్టెమీదే ఉంది. సుమిత్ర హడావిడిని చూసిన జనార్దన్ ఇలా అంటాడు. మరేమీ లేదు చెల్లెమ్మా, నాకు ఆయిల్ మిల్లుతో పాటు ఆయిల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉందని మీకు తెలుసు కదా. ఆ పనిమీద జర్మనీ వెళ్తున్నాను. తిరిగి రావడానికి సుమారు 6 నెలల సమయం పడుతుంది. అందుకే వెళ్లే ముందు ఒకసారి ఊర్మిళను, అల్లుడుగారిని చూసి నేను జ్ఞాపకంగా దాచుకున్న నా భార్య 7 వారాల నగలను ఇచ్చి వెళదామని వచ్చాను. ఆ మాట వినగానే ఒక్కసారిగా సుమిత్ర మొహం ఆనందంతో 1000 వాట్ లైట్ లాగా వెలిగిపోతుంది. ఇంతలో సుమిత్ర భర్త శ్రీనివాసరావు భయంతో ఇలా అంటాడు. అమ్మో బావగారు, 7 వారాల నగలే! అంత బంగారం ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోగలమా? అసలే ఈ రోజుల్లో దొంగల భయం ఎక్కువ. మీరు కాస్త నోరు మూస్తారా? అన్నయ్యగారు ఎంతో ప్రేమతో వదినగారి నగలను తన కూతురు వేసుకుంటే చూడాలన్న ఆశతో పనికట్టుకొని వచ్చి మరీ నగలిస్తుంటే లేనిపోని భయాలు పెడతారా? కాసేపు నిశ్శబ్దంగా నిలబడండి. ఆయన మాటలకే ఏముందిలే అన్నయ్యగారు. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి. ఇంట్లో ఒక్క పని సరిగ్గా చేయడు. మీకు మీ అమ్మాయి మీదున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. మీరనుకున్నట్లే చేయండి. అయ్యో, సమయానికి ఊర్మిళ, కిరణ్ కూడా ఇంట్లో లేరు. కొత్త జంట కదా, అలా సరదాగా బయటికి వెళ్తానంటే నేనే వెళ్ళమన్నాను. మీరు కాస్త భోజనం చెయ్యండి, ఈ లోపల వచ్చేస్తారు. వద్దు చెల్లమ్మ, ఫ్లైట్కి టైం అవుతుంది. నేను వెంటనే వెళ్ళాలి. వెళ్లే ముందు నా కూతుర్ని, అల్లుడుగారిని కళ్ళార చూసి వెళదామని వచ్చాను. సరేలే, వాళ్ళు వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అల్లుడుగారిని మరీ మరీ అడిగానని చెప్పు. నగలు జాగ్రత్త అంటూ నగలపెట్టిని సుమిత్రాదేవికి అందించి జనార్దన్ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. 7 వారాల నగలను ఒక్కసారిగా చూడ్డంతో సుమిత్ర ఆనందానికి హద్దులు లేవు. చంద్రముఖి సినిమాలో జ్యోతికలా మారిపోతుంది. చూసారా, 7 వారాల నగలు, నీ కాసైన బంగారం మొత్తం మనకేనండి. నా చిన్ననాటి నుండి 7 వారాల నగలు అలంకరించుకుని నట్టింట్లో తిరగాలని ఆశ. నా కోరిక ఇన్నాళ్లకు తీరింది. సుమిత్ర, ఇంత బంగారం చూసిన మైకంలో నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు. జనార్దన్ గారు ఈ 7 వారాల నగలను ఇచ్చింది నీకోసం కాదు, తన కూతురు ఊర్మిళ కోసం. నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. రేపు కాసేపన్నా నేను సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు కదా మీరు? నేను చేసిన పూజలు ఫలించి, కాలం కలిసి వచ్చి, ఇంత బంగారం నా చేతికి రాబోతుంటే పానకల్లో పుడకలు అడ్డుపడతారా?
ఇందాకేమన్నారు మీరు? దొంగలు పడతారు అని భయపెడతారా? మీ మాటలు విని అన్నయ్యగారు బంగారాన్ని వెనక్కి తీసుకెళ్ళుంటే అమ్మో, ఆ ఊహ కూడా నేను భరించలేను. ఇంత వయసు వచ్చింది కాని మీకు బుద్ధి రాలేదు. ప్రతి దాంట్లోకి తగుదునమ్మా అంటూ దూరిపోతుంటారు. మీతో వేగలేక చస్తున్నాను. అదిగో కాలింగ్ బెల్ మోగింది. పిల్లలు వచ్చినట్లున్నారు. ఇంకా అలా నిలబడి చూస్తారే? ఆ పెట్టె తీసుకొని చిన్నోడి గదికి రండి అంటూ సుమిత్ర ఊర్మిళ గదికి వెళ్ళసాగింది. ఒరే చిన్నోడా, అమ్మా ఊర్మిళా! హమ్మయ్యా, వచ్చేశారా? బయట ఎండలు మండిపోతున్నాయి. మీరింకా ఇంటికి రాలేదని నేను మీ మావయ్య చాలా టెన్షన్ పడుతున్నాం. ఎందుకత్తయ్యా టెన్షన్ పడ్డం? మేమేమైనా విదేశాలకు వెళ్లామా ఏంటి? జస్ట్ ఊరు చూడ్డానికే కదా వెళ్లాము. అది కాదమ్మా, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు వచ్చి వెళ్లారు. ఏదో బిజినెస్ పనిమీద జర్మనీ వెళ్తున్నారంట. త్వరలోనే వచ్చేస్తానన్నార్లే. నీకివ్వమని మీ అమ్మగారి 7 వారాల నగలు నా చేతిలో పెట్టి నిన్ను నగలని జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఒక్కసారి నువ్వు నగలన్నీ చూసుకొని నాకిస్తే తీసుకెళ్లి బీరువాలో భద్రంగా ఉంచుతాను. అలా బెల్లం కొట్టే రాయిల నిలబడి చూస్తారే? పెట్టె తెరిచి అమ్మాయికి నగలు చూపించండి. అమ్మో, 7 వారాల నగలంటే ఇవేనా? ఊర్మిళ, నీ నగలు దగదగా మెరిసిపోతున్నాయి. ఇన్ని నగలు నువ్వు వేసుకుంటే అస్సలు నడువను కూడా నడువులేవు. అవేం మాటలురా కిరణ్. ఆడవాళ్లకి నగలు చీరలు ఎంత బరువున్నా అసలు బరువే తెలీదు. అది మా ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం. వాడి మాటలకేముందిలే కాని నువ్వు నగలు బాగా చూసుకోమ్మా. ఇంక తీసుకెళ్ళి జాగ్రత్తగా నా బీరువాలో పెట్టి తాళం వేస్తాను. ఆగండత్తయ్యా, నా గదిలోను బీరువా ఉంది. దానికి తాళముంది. నా నగలు నా దగ్గరే ఉంటాయి. మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్ళి మీ పనిచూసుకోండి. అంటే అది కాదు ఊర్మిళ, నువ్వు చిన్నపిల్లవి. ఇన్ని నగలు నీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. అసలే మీ నాన్నగారు ఈ నగల బాధ్యతను నాకప్పగించారు. ఇంకొక్కసారి ఆలోచించు ఊర్మిళ. అత్తయ్యా, నేను ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగిన దానిమి. నాకేమీ డబ్బు నగలు కొత్త కాదు. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. మీరు మరీ అన్నిసార్లు అడుగుతుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. సుమిత్ర బాధపడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. చూసారా అండి? ఆ ఊర్మిళ పొగరు. నా చిన్న కోడలు అని నెత్తికెక్కించుకుంటే దాన్ని బుద్ధి చూపించింది. బంగారం చూసేసరికి నేను దాని అత్తగారు అన్న సంగతి కూడా మర్చిపోయింది. అయినా తప్పంతా నాదే. ఏదో గొప్పింటి బిడ్డ కదా అని కాస్త చనువిస్తే నన్నే బయటకు పొమ్మంటుందా? ఈరోజు రాత్రికి ఆ 7 వారాల నగలు అలంకరించుకొని నిద్రపోవాలని ఎంతో ఆశపడ్డాను. నువ్వు చెప్పింది నిజమే సుమిత్ర. తప్పంతా నీదే. నీకున్నది చాలనట్టు ఇంకొకరి బంగారంపై ఆశపడటం నీ తప్పే. ఊర్మిళ డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది. అందులోనూ అదంతా తన బంగారమే. తన బంగారం తన దగ్గర ఉంచుకోవాలనుకోవటంలో తప్పేముంది? నేను ఈ ఇంటి పెద్దను. 2 మగబిడ్డలకు తల్లిని, దానికి అత్తగారిని. బంగారం ఇవ్వకపోగా నన్నే బయటకు పొమ్మని అవమానిస్తుందా? ఏమిటి సుమిత్ర, అవమానమా? నిన్న ఇదే సమయానికి నువ్వేం చేసేవో మర్చిపోయావా? కన్న కూతుర్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చిన సీత తల్లిదండ్రులను ఎంతో ఘోరంగా అవమానించి పొమ్మన్నావు. నిన్న నువ్వు నీ నట్టింట్లో వాళ్లని అవమానించి పంపించావు. రోజు గడవక ముందే నీ చిన్న కోడలు నిన్ను అవమానించి పంపించింది. దీన్నే కర్మఫలం అంటారు సుమిత్ర. చాలే, ఇక నోరు ముయ్యండి. సందు దొరికితే చాలు నాకు నీతులు వల్లిస్తారు అంటూ సుమిత్ర వంటగదిలోకి వెళ్తుంది. ఎందుకు ఊర్మిళ అమ్మతో అంత ర్యాష్గా మాట్లాడావు? అమ్మ నీ గురించి ఏమనుకుంటుందో ఆలోచించావా? అయినా అంతా మనీళ్లే కదా. ఈ నగలు ఎవరి దగ్గరుంటే ఏమైంది? నేను చెప్పేది కూడా అదే. అంతా మనీళ్లే అయినప్పుడు నా నగలు నా దగ్గరుంటే తప్పేంటి? నా చీరలు నా నగల విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. మీరు మీ అమ్మగారి భజన చెయ్యాలంటే ఆవిరి ముందు చేయండి. దయచేసి నా ముందు చేయకండి. ఒసేయ్ సీత, ఎక్కరో చూస్తూ వంట తగలేయకు. కాస్త ధ్యాస వంటమీద ఉంచు. తల బద్దలైపోతుంది. కాస్త నా మొహాన కాఫీ తగలే. అలా కొన్ని వారాలు గడిచాయి. ఉద్యోగరీత్యా కిరణ్ పట్నం వెళ్ళిపోతాడు. రవి యథావిధిగా మిల్లులో పనిచేస్తుంటాడు.
ఇక శ్రీనివాసరావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి పనులు చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. సుమిత్ర మాత్రం అత్తగారిగా తాను ఫెయిల్ అయ్యాననుకుంటుంది. కలిసి వస్తుందని చిన్నోడికి శ్రీమంతుల సంబంధం చేస్తే చిన్న కోడలు మాట వినకుండా పోయింది. ఇక పెద్ద కోడలేమో నెలలు గడుస్తున్నా వాళ్ల అమ్మానాన్నలతో మోటార్ బైక్ కొనిపించలేకపోయింది. ఈరోజు ఎలాగైనా సరే తాను అనుకున్నది సాధించాలనుకుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా సుమిత్ర ఊర్మిళ గదిలో నుండి చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టాలి అని అనుకుంటుంది. అప్పుడు ఊర్మిళకు తన గదిలో తన 7 వారాల నగలకు సేఫ్టీ లేదని గ్రహించి నగలు మొత్తం తెచ్చి తనకే ఇచ్చేస్తుందని ఈ పథకం వేస్తుంది. తెల్లవారింది. యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. సుమిత్ర ఊహించినట్టు ఏమీ జరగట్లేదు. ఎప్పుడెప్పుడు ఊర్మిళ గదిలో నుంచి అమ్మో నా చంద్రహారం కనిపించట్లేదు అని అరుపు వినపడుతుందా అని సుమిత్ర ఎదురుచూస్తుంది. ఎంతసేపటికి ఊర్మిళ గదిలో నుంచి ఎలాంటి శబ్దం రాదు. ఉగ్గపట్టలేక తానే ఊర్మిళ గదికి వెళ్తుంది. సుమిత్ర అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్కయింది. రాత్రి తనే దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టిన చంద్రహారం ఇప్పుడు ఊర్మిళ మెడలో దగదగా మెరిసిపోతుంది. ఇది ఎలా సాధ్యం? నేను నా చేత్తో సీత బ్యాగ్లో పెట్టాను కదా అని సుమిత్రకు ఒక్కసారిగా గుండె గబగబ కొట్టుకుంది. ఎవరూ నా ప్లాన్ మొత్తం తలకిందురు చేశారా అని సుమిత్రకు ఏమీ అర్థం కాలేదు. అసలా చంద్రహారం ఊర్మిళ దగ్గరకు ఎలా వచ్చింది? సుమిత్ర పథకం బయటపడిపోతుందా? లేక ఇంకో పెద్ద ట్విస్ట్ దాగుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.